డిటిసి నిరంజన్ రెడ్డి గారికి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాసుదేవ్ రెడ్డి గారికి, అలాగే రవాణా శాఖకు సంబంధించిన సిబ్బందికి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, ఇంకా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నా మీద నమ్మకంతో మీ ఆడపడుచుగా ఆశీర్వదించి గెలిపించినందుకు, గవర్నమెంట్ ఉన్నప్పుడు మన నియోజకవర్గానికి మనం ఏమేమి చేసుకోగలమో ఈరోజు జగనన్న ఆశీస్సులతో ఆల్మోస్ట్ అన్నీ చేసుకుంటూ వచ్చాము. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మీరు చూస్తే మన జిల్లాల డివిజన్ జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనని తిరుపతిలో కలపండి అని కోరటం జరిగింది. కానీ ఆ కలపడంలో ఒక వరమాలపేట మాత్రమే కలపడానికి కుదురుతుంది, మిగతా నియోజకవర్గం చిత్తూరులోనే ఉండాలి అన్నప్పుడు లేదు, 2 మున్సిపాలిటీలు పెట్టుకొని నేను అంత దూరం అంటే మళ్ళీ నా మాట వినరు మా లీడర్స్, మా ఓటర్స్ అని చెప్తే, సో కష్టం మీద నాకు పుత్తూరు వరకు యాక్సెప్ట్ చేశారు జగన్ సార్. అయితే మీరు 2 మండలాలకి మంచి చేసి 3 మండలాలను వదిలేస్తే అది ఇంకా నా మీద కోపం పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు చిత్తూరు వరకు వెళ్లకుండా అన్ని ఫెసిలిటీస్ మాకు నగిరిలో ఉండేలాగా చేయాలని నేను కోరగానే జగనన్న వెంటనే రెవెన్యూ డివిజన్ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్ కి మనకి ఇక్కడ అలాట్ చేయటం, అలాగే మీరు చూస్తే డిఎస్పీ ఆఫీసు, సో అది కూడా ఇక్కడే అలాట్ చేయటం. ఎంవీఏ ఒక్కటే లేదే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ 2 వీలర్స్ అనేది, లేదంటే మన సైడ్ ట్రక్స్ కానీ లారీస్ కానీ ఇవన్నీ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ప్రతిసారి చిత్తూరు వరకు వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్తే పట్టుబట్టి అసలు రావత్ గారు కానీ, సత్యనారాయణ గారిని కానివ్వండి, సీఎం ఆఫీస్ లో కానీ వదలకుండా ఇవ్వకపోతే ఇంకా వెళ్ళను మేడం అని అర్థమైపోయి సరే తీసుకొని వెళ్ళండి అని చీమ ఇచ్చి పంపించేశారు. సో ఎందుకంటే నేను పడే కష్టం ఒక 10 రోజులు ఉంటుంది, ఒక 10 సార్లు తిరిగితే సరిపోతుంది. కానీ ఒక్కసారి ఆఫీస్ వస్తే ఇక్కడ మన వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది, వారికి సమస్య లేకుండా ఉంటుంది అని నా ఎఫర్ట్ కి భగవంతుడి ఆశీస్సులు, జగనన్న ఆశీస్సులతో ఈరోజు మనం చాలా హ్యాపీగా ఎంవీఐ ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం సంతోషంగా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ చిత్తూరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఏ సర్వీసులు అయితే మీకు అందిస్తారో అన్ని సర్వీసులు మన నియోజకవర్గానికి సంబంధించినవి ఇక్కడే మన హెడ్ క్వార్టర్స్ లోనే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో చూస్తే అన్ని రకాల వెహికల్స్ కి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కానీ, లర్నింగ్ లైసెన్స్లు కానీ, అలాగే మీరు చూస్తే డ్రైవింగ్ లైసెన్స్లు కానీ, ఇట్లా ఏవేవైతే మీకు అవసరం ఉంటాయో సో అన్నింటినీ కూడా ఇక్కడే టెస్టింగ్ చేసి ఇక్కడే సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేస్తారు. సో ఎవరు కూడా ఇంకా చిత్తూరు వరకు ఇంకొక చోటుకో వెళ్ళాలి ఎలా అనే కష్టం లేకుండా హ్యాపీగా మరి వచ్చి మీకు కావాల్సినవి ఇక్కడున్న ఆఫీసర్స్ తో డిస్కస్ చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మొత్తం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో నేను ఎక్కడ కోడ్ వచ్చేస్తుందో అని మన నిరంజన్ రెడ్డి గారిని, వాసుదేవ్ రెడ్డి గారిని అయితే ఇంకా గట్టిగా అరిచేయటం స్టార్ట్ చేసిన, నాకు తెలియదు, నాకు ఎలాగో మీరు స్టార్ట్ చేయాల్సిందే, మళ్ళీ కోడ్ వచ్చేస్తుంది అన్న. పాప ఒక పక్క మీటింగ్స్ పెట్టుకున్నారు, అయినా కూడా అవన్నీ ఉన్నా కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసి ఓపెన్ చేయడం అనేది మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను.